1996 ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను. భారతీయుడికి చావే లేదు. జై హింద్. 2024 ఇండియా. ఇండియన్ ఇస్ బ్యాక్. పొద్దున ఇదేంటే అదే మర్చిపోయినా మా అయితే టూ కదా మర్చిపోయినా తర్వాత తొందర పోవాలి టికెట్ బుక్ చేసుకున్నా బాగా టూ అయితే బాగుంది బాగా టూ ఉంటుంది సరే అదే తొందర మొక్కడికి పోదాం టైం లేదా బాబు తొందర పోవాలి సరే ఇక వీడియో చేస్తే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు వీడియో చేసి పెడితే మీరు మళ్ళీ బాధ్యతలు థియేటర్ పోయినాక మళ్ళీ ఇంకో వీడియో సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్ వ్లాగ్. సో ఈ వీడియో చాలా లాంగ్ ఉండవు, చాలా చిన్న ఉంటుంది షార్ట్ కదా, ఎందుకంటే కొంచెమే. సో భారతీయుడు మూవీ చూసిన బాగుంది. ఎప్పుడు వీడే అది ఎప్పుడు ఇది 2019 అప్పుడు నేను పుట్టినా కూడా చిన్న పిల్లోడు. సరే సో సినిమా అయితే భారతీయుడు సినిమా అయితే బాగుంది. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఇప్పుడు చూడదాం. సో నేను ముఖాడికి తొందర పోవాలి. టైం 5కి వేసిన 7 పట్టింది షో టనల్ షో తెలియదు. సో పోవాలి ఇంకా విటేజ్ కమలాసన్ గారి విటేజ్ శంకర్ గారి డైరెక్షన్ హీరో చూడాలనుకుంటున్నా. ఎస్ భారతీయుడు విటేజ్ అది కోరుతా తిరుగుతా తీరదు. సో ఇప్పుడు పోవడం టైం లేదు. సో లెట్స్ గో టు ద థియేటర్. Going to movie theater. సో ఫాస్ట్గా బుక్ చేసుకున్న బైక్ చూడండి. అదే పరిగెట్టుకుంటా కిందికి వచ్చి అప్పటిగా మాది అప్పటికు కిందికి వచ్చినాను. చూడండి ఎవ్వరు లేరు, ఖాళీ. మార్నింగ్ 6 or 5:30 అది. చూడండి ఎవ్వరు లేరు, షాపు క్లోజ్ ఉన్నాయి, హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. చూసినారా ఇలా బైక్ మీద పోయినా గాయస్. సో తొందర పోవాలి. సో వచ్చేసిన గాయస్ చూసినారా అర్జున్ థియేటర్ భారతీయుడు 2. సో చాలా మంది చూడ అర్జున్ థియేటర్ జూమ్ చేస్తా. సారీ గైస్ ఫర్ ది ఫిగర్స్ మిడిల్ వచ్చాయి. సో చూసినారా సో భారతీయుడు ఇప్పుడు అసలు అందరూ. సో ఇంకా వెయిట్ చేద్దాం, టైం చాలా ఉంది గైస్. 6:30కి వచ్చేసినాను. చూడండి గైస్ ఇంకా లోపల వస్తున్నారు ఇంకా బైక్ చూడండి. ఇప్పుడు కనకాడింది ఇప్పుడు భారతీయుడు 2. సో చూసినారా చాలా మంది వస్తారు ఇప్పుడే. సో మార్నింగ్ కదా 7:50కి అట్టుంది షో. సో నేను 6:30కి వచ్చేసిన ఫాస్ట్గా, ఎందుకంటే దూరం కదా టికెట్ చూడండి జూకా ప్లస్. సో పోదాం ఆ లోపలికి. సో లోపల చూస్తే ఇప్పుడు వస్తారు మనుషులు చూడండి. నేను పోయేది ఒక ఆ సీట్ ఆ క్లాస్ అంటే 18 రూపీస్ ఇది కాదు, ఇది చూడండి ఇది ఇటు పోదాం. సో ఓకే ఇక్కడ ఎవరు లేరు, మన ఫస్ట్ వచ్చేట్టున్నాం. సో ఇక్కడ చూసినారు 80 రూపీస్ అండి దర్శన్కి సెకండ్ క్లాస్, మన సెకండ్ క్లాస్ 50గా. సో వచ్చేసిన నా సీట్కి ఇంకా తెరవలే అటు తెరవరు. 7:50కి 7కే లోపల వచ్చి 50 రూపీస్ దాకా ఇక కూర్చోదాం ఇక కాసేపు. సో గాయ సినిమా స్టార్ట్ అయింది ఇక చూసేయండి, తర్వాత వాచ్ అవ్వచ్చు ఓకేనా. Just 5 minutes.
Indian is back. Terms and conditions apply. సో గైస్ సినిమా అయిపోయింది ఇప్పుడే చూసిన ఎంతమంది వచ్చారో మార్నింగ్ షో కదా చాలా మంది ఉంటారు బట్ చూడాలి ఇక బైకులు కార్లు ట్రాఫిక్ అయింది ఇక మొత్తం అది థియేటర్ చూస్తారా ఇది ఏదో క్లోజ్ అయింది విశాల్ థియేటర్ ఎందుకు ఇవ్వాలి కదా అనే క్లోజ్ చేసిన మొత్తానికి అర్జున్ థియేటర్ చూసినారా ఇంకేంటి వస్తారా విశాల్ థియేటర్ ఎందుకు క్లోజ్ అయినా అర్థం కాలే అందుకే ఇక విశాల్ థియేటర్ ఒక అర్జున్ థియేటర్ పోయినా షో పార్టీ కూడా కాలిపోయింది అప్పుడు తెలుసు కదా న్యూస్ వచ్చింది సో బయటికి వచ్చేసినాం డైరెక్ట్గా లిఫ్ట్ ఎక్కుదాం సో ఇక నేను సౌండ్ తక్కువ పెట్టింది ఎందుకంటే నాకు కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది ఇందుకే ప్లీజ్ కీప్ యువర్ ఇయర్ ఫోన్స్ ఓకే ఇక పోదాం పైకి ఇంటికి ఇది వెనక రూమ్ వెనక ఆడుకున్నాం ఓకేనా లెట్స్ గో సో గైస్ చూసినా కదా సినిమా ఉంది ఇంటికి వచ్చేసిన చూసినా కదా సో ఇంటికి పోయినాక మాత్రం రూమ్ అయినా మాత్రం ఓకేనా లెట్స్ గో టు రూమ్ సో గైస్ వచ్చేసినాం ఇంకా రూమ్ కదా సో లెట్స్ గెట్ ఇట్ టు ద రూమ్ సో గైస్ హాయ్ సో చూసిన బ్యాక్గ్రౌండ్ సో రామరాజ గారి సో ఇప్పుడు నేను రిపీట్ రివ్యూ చెప్తాను చూడండి ఫిల్మ్ అయితే బాగుంది యావరేజ్ ఓకే గుడ్ అంతే ఎందుకంటే భయత్యుడు అంతా ఫస్ట్ పార్ట్ అంతా లేదు గైస్ గొంతు కూడా వచ్చిపోయింది జలుబు వచ్చింది వర్షాకాలం కదా సో జాగ్రత్త గైస్ సో అలాగే ఫిల్మ్ అయితే బాగుంది ఓకే ఫస్ట్ ఆఫ్ కొంచెం ల్యాగ్ అయింది కానీ సెకండ్ ఆఫ్ బాగుంది అంటే లాస్ట్ పార్ట్ అదే లాస్ట్ అయిపోయినాక పోదు ఎందుకంటే కొంచెం సర్ప్రైజ్ చెప్పారు సెకండ్ చెప్పారు అందరూ చెప్పారు సో పార్ట్ 3 ఉందిగా భయత్యుడు టైలర్ కూడా పెట్టారు చూడండి లాస్ట్ వరకు డోంట్ మిస్ ఇట్ లాస్ట్ వరకు డోంట్ మిస్ ఇట్ ఓకేనా డోంట్ ఫర్గెట్ టు మిస్ ద ట్రైలర్ ఆఫ్ భయత్యుడు 3 పార్ట్ 3 నాకైతే పార్ట్ 2 కూడా పార్ట్ 3 బాగున్నట్టుంది అనుకుంటాను ఎందుకంటే పార్ట్ 3 చాలా ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉన్నాయి చూసినాను అందుకే ఇంటి వరకు నేను చూస్తూ ఉన్నా సో కూర్చుని ఉన్నాను కొంతమంది వెళ్ళిపోతున్నారు నాకు అదే వాళ్ళకి తెలియదు నేను చూసిన నేను మొన్న చూసినాను సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో పెట్టారు శంకర్ సైడ్లో పార్ట్ 3 కూడా ట్రైలర్ అటాచ్ చేసారు సో ఇంకా పోయినా సినిమా అయితే ఓకే కానీ పార్ట్ 2 కూడా పార్ట్ 3 కొంచెం గొప్ప ఉంటే బాగుంటుంది సో చూద్దాం పార్ట్ 3 నెక్స్ట్ ఇయర్ 2025 నాసి మా అయితే సంక్రాంతి ఉగాదికి వస్తుందేమో పార్ట్ 3 చూద్దాం వెయిటింగ్ ఫర్ పార్ట్ 3 అయితే కాజల్ ఉంది చూడదు ఇంకా మన ఫ్లాష్ బ్యాక్ కాజల్ ఫైటింగ్ అబ్బా సూపర్ సో ఫ్లాష్ బ్యాక్ మన విలన్ ఎస్ఏ సూర్య గారు కూడా అది కర్మ వద్ద ఏదవుతారు ఇంత దాని ఏమంటారు వర్మ ఏదో ఒకటి ఆ కలర్ వేసుకుంటారు అది కూడా చూపించే ట్రైలర్లో చూడాలి మనం సో ఇంకా నేనైతే పార్ట్ 2 గుడ్ పార్ట్ 1 కన్నా లేదు కానీ ఒక పార్ట్ 2 చూడాలంటే ఓటీటీ వచ్చినా చూడాలి ఎందుకంటే థియేటర్ వేస్ట్ అప్పుడు చూసే తగ్గు సో అందుకే మీరు ఓటీటీ చూడండి ఓటీటీ వచ్చినాక సో వేస్ట్ అవ్వదు డబ్బులు పెట్టబట్టి పెట్టుకోండి మీ ఇష్టం టైంపాస్ పోవచ్చు టైంపాస్కి మీ ఇష్టం ఓకే నాకైతే ఓకే కమలాసన్ గారు బాగా చేసింది కమలాసన్ గారు ఓకే అందరూ ప్రియ భవిష్యత్తు అందరూ బాగా చేసారు ఓకేనా సో సినిమా అయితే ఓకే ఏమంత ఎక్కువ లేదా మరి ఫైట్లు ఎక్కువ అంటే ఫైట్లు ఎక్కువ ఓవర్ ఉన్నాయి సో బాధ్యుడు తక్కువ ఉన్నాయి బాధ్యుడు బాగుంది చూడండి ఓకేనా సీ యూ నెక్స్ట్ వీడియో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ టు మై ఛానల్